ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 2వ తేదీ, శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ బహుళ చవితి, భానువాసరే ఆదివారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:24 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం 0:59, అనగా ఈరోజు 59వ రోజు. శ్రీ భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం చేసుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 7వ అధ్యాయం విజ్ఞాన యోగం, భగవద్విజ్ఞానం. ఈ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 5 శ్లోకములు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 7వ అధ్యాయం విజ్ఞాన యోగం, భగవద్విజ్ఞానం. ఇందులో మొదటి శ్లోకం. భగవానువాచ: మయ్యాసక్తమనాః పార్థ యోగం యుజ్యున్మయదాశ్రయా అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికాడు: ఓ పార్థ, మనస్సు నా మీదే నిలిపి నన్నే ఆశ్రయించి ధ్యానయోగాన్ని ఆచరిస్తూ సంశయం లేకుండా ఉండు. సమగ్రంగా నన్ను ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను, వినుము. 2వ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే ఈ 2వ శ్లోకానికి తాత్పర్యం: బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను నీకు స్వానుభవంతో సంపూర్ణంగా చెబుతాను. దీనిని గ్రహిస్తే ఈ లోకంలో నీవు మళ్ళీ తెలుసుకోవలసినది ఏమీ ఉండదు. ఇప్పుడు 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. 3వ శ్లోకానికి తాత్పర్యం: ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో యోగసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్లలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్నవాడు ఏ ఒక్కడో ఉంటాడు. ఇప్పుడు 4వ శ్లోకం. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తథా ప్రకృతిరస్తథా. ఈ నా మాయాశక్తి
8 విభాలుగా విభజించబడింది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనేవి. ఈనాటి చివరి శ్లోకం 5వ శ్లోకం. అపరేయమితస్త్వన్యాం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ 5వ శ్లోకానికి తాత్పర్యం: బలమైన భుజములు కలిగిన ఓ అర్జునా, ఇప్పుడు చెప్పింది అపర ప్రకృతి. జీవరూపమై ఈ జగత్తునంతటిని ధరిస్తున్న నా మరో ప్రకృతి ఇంతకంటే మేలైనదని తెలుసుకో. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. మరి రేపటి భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణంలో మరికొన్ని 5 శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం.